మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది తల్లిదండ్రులు కోపంలో పిల్లల్ని తిడుతూ ఉంటారు. అలా తిట్టడం వలన ఏం జరుగుతుంది? అసలు తల్లి కానీ తండ్రి కానీ పిల్లలను తిడితే ఆ తిట్లు ఫలిస్తాయా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న నీతి కథను విందాం. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది. దాని పేరు మహాచతురక. మహాచతురక చాలా తెలివైంది. ఒకరోజు మహాచతురక ఆహారం కోసం తిరుగుతూ ఉండగా నక్క చనిపోయిన ఏనుగును చూసింది. అది దాని మాంసాన్ని తినాలని అనుకుంది. కానీ దాని పళ్ళు ఏనుగు యొక్క కఠినమైన చర్మాన్ని తినేంత బలంగా లేవు. కాబట్టి ఎవరైనా వస్తారని మహాచతురక ఓపికగా ఎదురుచూసింది. ఈలోగా సింహం అక్కడకు వచ్చింది. నక్క అతనితో, రాజుగారు, దయచేసి ఈ ఏనుగుని రుచి చూడండి. నేను మీకోసం మాత్రమే కాపలా కాస్తూ ఉన్నాను. ఈ చనిపోయిన ఏనుగుని మీరు ఆస్వాదించండి అని అంది. కానీ సింహం, నేను తాజా జంతువులను మాత్రమే తింటాను, పాతవి కావు అని చెప్పి తన దారిలో తాను వెళ్ళిపోయింది. నక్క ఏనుగు యొక్క పూర్తి మృతదేహం తనకే దక్కినందుకు చాలా సంతోషించింది. తరువాత ఒక పులి వచ్చింది. నక్క భయపడింది. పులి ఏనుగు మొత్తాన్ని తినగలదని తనకు తాను అనుకుంది. అందువల్ల అతను పులితో, ఒక వేటగాడు ఈ ఏనుగును విషపూరిత బాణంతో చంపాడు. ఎవరైతే దాని మాంసాన్ని తింటారో వారు విషం కారణంగా చనిపోతారు. ఇతరుల ప్రాణాలను కాపాడడానికి నేను ఏనుగుకు కాపలాగా ఉన్నాను అని చెప్పింది. దాంతో పులి భయపడి వెంటనే దట్టమైన అడవిలోనికి వెళ్ళిపోయింది. పులి వెళ్ళిన వెంటనే అక్కడకు 2 రాబందులు వచ్చాయి. అవి ఏనుగు మృతదేహంపై కూర్చున్నాయి. తెలివైన నక్క రాబందులు ఏనుగును తినాలని అనుకోలేదు. అందువల్ల నక్క వాటితో, నేను ఈ ఏనుగును వేటాడి దాని చర్మాన్ని 2 వేటగాళ్లకు విక్రయించాను. వారు ఎప్పుడైనా ఇక్కడికి రాగలరు. మీరు ఏనుగును తినటం చూస్తే వారు మీ ఇద్దరినీ చంపుతారు అని చెప్పింది. రాబందులు భయపడి వెంటనే పారిపోయాయి. ఏనుగు యొక్క మాంసాన్ని తినటం సులభం అవ్వడానికి నక్క ఒక గట్టి చెక్కను వెతుక్కుంది. చివరికి ఒక చిరుతపులి వచ్చింది. చిరుతపులికి పదునైన దంతాలు ఉంటాయని నక్కకు తెలుసు. చిరుతపులి ఏనుగు మొత్తాన్ని తినగలదని, అలా చేస్తే నక్కకు ఆహారం దొరకదని ఆలోచించి వెంటనే నక్క చిరుతపులితో, మిత్రమా, మీరు ఆకలితో ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఏనుగును తినండి. కానీ ఈ ఏనుగును సింహం వేటాడింది. సింహం తన కుటుంబాన్ని తీసుకురావడానికి ఇంటికి వెళ్ళింది. సింహం వచ్చేటప్పుడు నేను నీకు చెప్తాను, అప్పుడు మీరు పారిపోవచ్చు అని చెప్పింది. చిరుతపులి ఆ మాటకు అంగీకరించి వెంటనే ఏనుగును తినడానికి వెళ్ళింది. చిరుతపులి ఏనుగు తినబోతున్న సమయంలో నక్క చూసి వెంటనే సింహం వస్తుంది అని అరిచింది. చిరుతపులి వెంటనే అడవిలోనికి పారిపోయింది. అంతటితో నక్క చాలా సంతోషించి ఏనుగు యొక్క మాంసాన్ని ఆస్వాదించింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఏ సమయంలో అయినా తెలివిగా వ్యవహరిస్తే విజయం ఎప్పటికీ మీదే అవుతుంది. ఇక్కడ నక్క తెలివిని ప్రదర్శించిన కారణంగా ఎంతోమందికి దక్కాల్సిన ఆహారాన్ని తాను చేజిక్కించుకుంది. ఇక వీడియోలోకి వస్తే, సాధారణంగా పిల్లలన్నాక అల్లరి చేస్తారు. తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఏ సందర్భంలో పిల్లలను తిట్టారు అన్నదానిపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది. చిన్నపిల్లలు అల్లరి చేస్తే వచ్చే కోపం వేరు. ఇలా అల్లరి చేసినప్పుడు ఆ అల్లరి ఆపడానికి ఎటువంటి తిట్టు తిట్టినా అది ఫలించదు. కానీ పిల్లలు పెద్దవాళ్ళయ్యి తల్లిదండ్రుల గుండెల మీద తన్నినప్పుడు, తల్లిదండ్రుల మనసు నొచ్చుకున్నప్పుడు, తల్లిదండ్రులు చిన్న మాట అన్నా అది ఫలిస్తుంది. చిన్న పిల్లలు అల్లరి చేసినప్పుడు వారిని తిట్టడంలో ఎలాంటి తప్పు లేదు. పూర్వం తిట్లు కూడా వేరుగా ఉండేవి. నీ ఆకలి అక్షయంగాను, నీ అబద్ధాలు దొంగలు తోల, నీ దుంప పెళ్ళకయ్య, నీ ఇల్లు బంగారంగాను ఇలా తిట్టేవారు. ఈ తిట్లు వినటం వలన పిల్లల ప్రవర్తనను కూడా సరిచేసుకోవచ్చు. ఇలాంటి తిట్లు తిట్టడం వలన కోపం చల్లారుతుంది. పైగా ఎలాంటి చెడు మాట నోటి నుండి పలకరు. కోప్పట్టం వేరు, బాధపడటం వేరు. కోపంలో తిట్టిన తిట్లు ఎప్పుడూ ఫలించవు. ఎందుకంటే కోపం తాత్కాలికంగా ఉంటుంది.
కోపంలో ఆ క్షణాన నోటి నుండి తిట్టు వస్తుంది కానీ మనస్ఫూర్తిగా రాదు. ఇలా కోపంలో నోటి నుండి వచ్చే తిట్లు ఫలించవు. అలా కాకుండా మనస్సుకు కష్టం కలిగించి, దుఃఖం కలిగించి, వేదనకు గురి చేసినప్పుడు ఆ మనిషి చిన్న మాట అన్నా అది ఫలిస్తుంది. ఇది పిల్లలు తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. ఉసురు తగులుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. అది తగిలేట్టు ఉన్న సందర్భంలో తిట్లు తప్పకుండా ఫలిస్తాయి. అలా కాకుండా మామూలుగా పెద్దవాళ్ళు తిట్టే తిట్లన్నీ పిల్లలకు ఆశీర్వచనాలనే చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకే పిల్లల్ని తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. అందులోనూ కొంతమంది పిల్లల్ని ఎంత మాట వస్తే అంత మాట అనేస్తూ ఉన్నారు. కూడని పదాలు వాడుతూ ఉన్నారు. ఎప్పుడూ చిన్న పిల్లలను తిడుతూనే ఉండే తల్లిదండ్రులను ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇలా తిట్టడం వలన తిట్లు తిన్న పిల్లవాడి మనసు నొచ్చుకుంటుంది. పైగా తల్లిదండ్రులు చెడ్డ మాటలతో తిడితే పిల్లలు కూడా ఆ మాటలు నేర్చుకునే అవకాశం ఉంది. అదీ కాక 24 గంటలు పిల్లల్ని తిడుతూ ఉంటే వారి మనసు కూడా నొచ్చుకుంటుంది. పిల్లల మనసు బాధపడితే వారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. పిల్లల ఎదురుగా ఎప్పుడూ కూడా చెడ్డ పనులు మాట్లాడకూడదు, చెడ్డ పనులు కూడా చేయకూడదు. కోపం వచ్చినా తిట్టకుండా సర్ది చెప్పుకోవాలి. పిల్లలు చేసిన తప్పును రియలైజ్ అయ్యేలాగా చెప్పుకోవాలి. అంతేగాని తిట్టకూడదు. నాలుకను అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది. కనుక తల్లిదండ్రులు పిల్లలను తిట్టకుండా ఉండటమే చాలా మంచిది. ఇటీవల కాలంలో పిల్లలు కూడా చాలా మాట వినకుండా పోయారు. వారు పట్టిందే పంతంగా కూర్చున్నారు. ఏదైనా అడిగితే అది కొని ఇచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉన్నారు. ఇటువంటి పొరపాట్లను పిల్లలు చేయకుండా వారిని ఒక మంచి పద్ధతిలో పెంచే విధంగా తల్లిదండ్రులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏ పొజిషన్లో ఉన్నాము, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మనకు వచ్చే ఆదాయం ఎంత, ఇటువంటి విషయాలన్నీ కూడా పిల్లలకి చెప్తూ ఉండాలి. అదేవిధంగా పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించే విధంగా తల్లిదండ్రులు పెంచాలి. మంచి పద్ధతులను నేర్పించి పిల్లలను ఒక పద్ధతి ప్రకారంగా పెంచుకోవాలి. ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులే సూర్యోదయం తర్వాత ఏ 10కో 11కో నిద్రలేస్తూ ఉన్నారు. వారే సూర్యోదయానికి ముందే నిద్రలేవకపోతే చిన్నపిల్లలు వారు మాత్రం ఎందుకు నిద్రలేస్తారు? మన జీవనశైలి ఎప్పుడైతే గాడి తప్పుతుందో అప్పుడే మన పద్ధతులు, దరిద్రం కూడా మన చుట్టూ వస్తూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ముందు పిల్లలకు మంచి పద్ధతులను నేర్పాలి. ఉదయమే నిద్రలేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే వారికి మంచినీళ్ళు ఇప్పించటం, వారిని పలకరించటం, వారికి గౌరవాన్ని ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు ఇంటి వద్దే పిల్లలకు నేర్పించాలి. ఇలా ఫస్ట్ నుంచి మొదలుపెట్టి వారికి అలవాటు చేసినట్లయితే వారి బుద్ధి మంచిగా మారుతుంది. మంచి పద్ధతులను అలవరించుకుంటారు. మనం ఎటువంటి కష్టాలను అనుభవిస్తున్నామో కూడా వారు పసిగట్టగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టడం మానేసి వారికి ఒక మంచి పద్ధతిని నేర్పించాలి. ఇలా చేసినట్లయితే మీ పిల్లలు ప్రయోజకులవుతారు. మంచి పద్ధతిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.